హలో అందరికీ. మనకి రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా. ఇంకా నేను 2 months బ్యాక్ విజయవాడ వెళ్ళినప్పుడు మామూలుగా 2 నక్లీస్లు కొనుక్కొచ్చుకున్నానండి. దానిలో ఒక నక్లీస్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతానికే ఉన్నట్లుంది, అమ్మవారి కోసం. ఇంకా అట్లా ఇయర్ టాప్స్ అలా వచ్చినాయి. వాటికి నక్లీస్ లేటెస్ట్ ట్రెండ్ అండి. ఏనుగులు వచ్చినాయి, కిందేమో ముత్యాలు వరుసగా లైన్గా పొదిగాడు. మా మధ్యలోనేమో గ్రీన్ రాయండి, ఈ పైనేమో ఇయర్ టాపు ఏనుగండి. అదేమో ఏదైనా పూసలు దానికి పెండెంట్ అండి, విడిగా అదొకటి కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా నక్లీసు, ఇంకా అమ్మవారికి అట్లా 108 గాజులు. ఇవి మామూలుగా పెద్ద గాజులు అండి ఇవి. అలా అమ్మవారికి నేను అన్నీ తీసుకొచ్చుకొని ఉంచుకున్నానండి. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం అని అవన్నీ బయట పెట్టుకున్నాను. ఇలా చీర జాకెట్టు అమ్మవారికి, నక్లీసు, చెవులు, పెండెంటు, గాజులు, పసుపు కుంకుమ తాంబూలము అవన్నీ అమ్మవారికి ఇంకా రేపటి రోజున ఇల్లంతా మాఫ్ పెట్టుకుని, గ్యాస్పై క్లీన్ చేసుకుని, గడపకు పసుపు రాసి బొట్టు పెట్టి, ఇంటి ముందు నీళ్లు చల్లి రంగవల్లులు వేసుకుని, దానితో పూలకు అలంకారం చేసి, దర్వాజాకు మామిడి తోరణములు కట్టి, ఇంకా అమ్మవారికి పాలు పొంగిచ్చి, అవసరమైన పిండి వంటలు చేసుకుని దేవుడికి నివేదన చేసి ఆరగింపు చేయవలను. అదేనండి రేపొద్దున ప్రోగ్రాం అంతా. అలా ఒక్కసారి రీలు మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ. బాగుంది.